ఈ వీడియోలో మనం జిఎస్విఏ లేదా జీవీఏకి సంబంధించి వివిధ రంగాల వాటా ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా. ఆర్థిక వ్యవస్థను సిఎస్ఓ ప్రాథమిక రంగంగా, ద్వితీయ రంగంగా, తృతీయ రంగంగా విభజించింది కదా. జిఎస్విఏ అంటేనే ఈ 3 రంగాల వాటా. ఏ రంగం ఎంత వాటా కలిగి ఉంది అనేది క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడు. సో మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ 2024-25కు సంబంధించి ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద స్థిర ధరలు కాదు, వీటికి సంబంధించి స్థిర ధరల వాల్యూస్ ఇవ్వలేదు, కేవలం ప్రస్తుత ధరలు ఇచ్చాడు. ప్రస్తుత ధరల వద్ద జిఎస్విఏకి సహకారం లేదా వాటా ఏ రంగం ఎంత ఉందనేది చూద్దాం. ఇక్కడ మొదటగా ఇది చూడండి. ప్రైమరీ సెక్టార్ లేదా ప్రాథమిక రంగం 17.3%, ద్వితీయ లేదా సెకండరీ సెక్టార్ 16.4%, అండ్ తృతీయ రంగం లేదా టెర్షరీ సెక్టార్ 66.3%. ఓకేనా. మొత్తం జిఎస్విఏ 100% అనుకుంటే అందులో తృతీయ రంగం వాటా ఎంత అండి? 66.3%. ప్రాథమిక రంగం వాటా ఎంత అండి? 17.3%. ద్వితీయ రంగం వాటా ఎంత అండి? 16.4%. ఓకేనా. వాడు ఎలా అడుగుతారంటే 2024-25 సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద ఏ రంగం జిఎస్విఏకి అత్యధికంగా సహకారాన్ని అందించింది అంటాడు. ఏమని చెప్పాలండి? తృతీయ రంగం. అతి తక్కువగా అంటే ద్వితీయ రంగం. ఓకేనా. లేదా జిఎస్విఏకి ప్రాథమిక రంగం ఎంత సహకారాన్ని అందిస్తుంది పర్సంటేజ్లో అడిగితే 17.3% అని చెప్పాలి. అలా కాకుండా కోట్లలో కూడా అడుగుతూ ఉంటాడు. సో మీకు అన్నీ ఒకే దగ్గర ఇచ్చిన నేను ఇక్కడ ఒకసారి గమనించండి. ఒకవేళ వాడు పర్సంటేజ్లో అడిగింది అనుకోండి, ఇవి చెప్పాలి. ఓకేనా. లేక కోట్లల్లో అడిగితే ఇలా చెప్పాలి. వాడు ఏది అడుగుతాడో మనం చెప్పలేం, అన్నీ చదువుకోవాలి. బట్ మీకు ఈజీగా ఉండడానికి అన్నీ ఒకే దగ్గర రాసిన, వృద్ధి రేటు కూడా ఇక్కడే రాసిన. ఓకేనా. ప్రాథమిక రంగం జిఎస్విఏకు 17.3% సహకారాన్ని అందిస్తుంది. అదే కోట్లలో చూసినట్లయితే 2,56,498 కోట్ల రూపాయలు. ఓకేనా. ఎంత అండి? 2,56,498 కోట్ల రూపాయలు. ఇప్పుడు ప్రాథమిక రంగం అనుడితోనే ఏమేమి వస్తాయండి? పంటలు, పశు సంపద, అండ్ అటవీ, గనులు, అండ్ చేపల పెంపకం కదా. అయితే వాడు అప్పుడప్పుడు ప్రాథమిక రంగం అని ఇవ్వకుండా వ్యవసాయ రంగం అని ఇస్తాడు. వ్యవసాయ రంగం అంటే ఏమవుతుంది? ఈ గనులు, క్వారీలు పక్కన పెడితే ఈ మిగతా 4 ఉపరంగాలు ఉన్నాయి కదా, ఈ 4టిని కలిపి వ్యవసాయ రంగం అంటారు. పంటలు, పశు సంపద, అటవీ, చేపల పెంపకం, ఈ 4టిని వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు అంటూ ఉంటారు. ఓకేనా. వాడు ప్రాథమిక రంగం అంటే 2,56,498 కోట్ల రూపాయలు అని చెప్పాలి. అలా కాకుండా వ్యవసాయ రంగం అన్నారనుకోండి, ఈ గనులు, క్వారీలు తీసేసి చెప్పాలి. ఓకేనా. వాడు క్వశ్చన్ ఏది అడిగాడు అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వ్యవసాయ రంగం గురించి వచ్చినప్పుడు దాని గురించి చెప్పుకుందాం. ఇక్కడైతే ప్రాథమిక రంగం జిఎస్విఏకి ఎంత సహకారాన్ని అందిస్తుంది కోట్లలో చెప్పండి అంటే 2,56,498 కోట్ల రూపాయలు. అట్లా కాకుండా శాతంలో చెప్పండి అంటే 17.3%. ఓకేనా. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత వృద్ధిని సాధించింది అంటే 5.5%. ఓకేనా. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 5.5% వృద్ధిని అయితే సాధించడం జరిగింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంది అంటే ఈ పర్సంటేజ్లే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ వాల్యూస్ అంతగానం అడగకపోవచ్చు, బట్ చెప్పలేం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది, ఇంపార్టెంట్ అంటే ఇది, ఆ తర్వాత ఇది. ఓకేనా. ఫస్ట్ అయితే వీటిని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి, ఆ తర్వాత ఇవి, ఆ తర్వాత వృద్ధి రేటు. ఓకేనా. ఇప్పుడు ద్వితీయ రంగం చూద్దాం. ద్వితీయ రంగం జిఎస్విఏకి 16.4% తన సహకారాన్ని అందిస్తుంది. కోట్ల రూపాయల్లో చూసినట్లయితే 2,43,081 కోట్ల రూపాయల సహకారాన్ని అందిస్తుంది. ఇక గత సంవత్సరంతో పోలిస్తే 7.6% ఇక్కడ వృద్ధి నమోదైంది. ఓకేనా. నెక్స్ట్ తృతీయ రంగం 66.3% తన సహకారాన్ని జిఎస్విఏకి అందిస్తే కోట్లలో చూసినట్లయితే 9,83,529 కోట్ల రూపాయలు. ఓకేనా. ఇక్కడ వృద్ధి ఎంత సాధించిందండి? 11.9%. అత్యధికంగా ఇప్పుడు తృతీయ రంగంలో వృద్ధి నమోదవుతుంది.
ఆ తర్వాత ద్వితీయ రంగం, ఆ తర్వాత ప్రాథమిక రంగం. ఓకేనా. ఇక్కడ వాడు జిఎస్విఏకి సంబంధించి ఏ రంగంలో అత్యధికంగా వృద్ధి నమోదవుతుంది అంటే తృతీయ రంగం అని చెప్పాలి. ఓకేనా. అత్యధిక సహకారాన్ని ఏ రంగం అందిస్తుంది అంటే కూడా తృతీయ రంగమే, 66.3% లేదా 9,83,529 కోట్లు. అండ్ అతి తక్కువగా ఏ రంగంలో వృద్ధి నమోదైంది అంటే ప్రాథమిక రంగం 5.5%. అలా కాకుండా అతి తక్కువగా జిఎస్విఏకి సహకారం అందిస్తున్న రంగం ఏది అంటే ద్వితీయ రంగం. ఓకేనా. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. జిఎస్విఏకి సహకారం అందిస్తున్న వివిధ రంగాలను ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చండి అంటాడు. ఓకేనా. ఇక్కడ అత్యధికంగా తృతీయ రంగం తన సహకారాన్ని అందిస్తుంది. ఓకేనా, టెర్షరీ. ఆ తర్వాత ప్రాథమిక రంగం, ప్రైమరీ సెక్టార్. ఆ తర్వాత సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగం. ఓకేనా, ఇలా రాసుకోవాలి. అలా రాసుకున్నప్పుడే మనకు ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ టెర్షరీ, ఆ తర్వాత ప్రైమరీ, ఆ తర్వాత సెకండరీ సెక్టార్. ఓకేనా. ఫస్ట్ తృతీయ, తర్వాత ప్రాథమిక, ఆ తర్వాత ద్వితీయ రంగం. ఈ వాల్యూస్ అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకేనా. వృద్ధి రేటు అతి తక్కువగా ప్రాథమిక రంగంలో నమోదైంది, అత్యధికంగా తృతీయ రంగంలో, అండ్ ద్వితీయ రంగంలో 7.6% నమోదైంది. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పిన షార్ట్ నోట్స్ ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి దీనికి. ఓకేనా. నోట్స్ అనేది ప్రిపరేషన్ లేకపోతే మనకు ఈ వాల్యూస్ గుర్తుండవు. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో అలా రాసుకోండి. ఓకేనా. బుక్లో ఉన్న విధంగా మొత్తం రాయకండి, జస్ట్ వాల్యూస్ రాసుకోండి, మీకు సింపుల్గా ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా. ఇది తెలంగాణకు సంబంధించి జిఎస్విఏకి సంబంధించి చూసినాం. అలా కాకుండా భారతదేశం విషయంలో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. జీవీఏకి సంబంధించి కూడా అడుగుతూ ఉంటాడు. శాతం పరంగా అడుగుతూ ఉంటాడు, అండ్ కోట్ల పరంగా అడుగుతూ ఉంటాడు, అండ్ వృద్ధి రేటు ఎంత నమోదైందని కూడా అడుగుతూ ఉంటాడు. ఓకేనా. ఒకసారి చూద్దాం. భారతదేశ జీవీఏకు వివిధ రంగాల సహకారం చూసినట్లయితే 2024-25 సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరల వద్ద జీవీఏకి సహకారం లేదా వాటా లేదా భాగస్వామ్యం ఎలా అయినా అనొచ్చు. రంగాల వారీగా చూసినట్లయితే ప్రాథమిక రంగం 19.8% తన వాటాని కలిగి ఉంది. ఇక్కడ మన తెలంగాణలో జిఎస్విఏకి 17.3% మాత్రమే ఉంది కదా. బట్ భారతదేశంలో మాత్రం ఈ ప్రాథమిక రంగం వాటా కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ద్వితీయ రంగం చూసినట్లయితే 25.2%గా ఉంది. బట్ మన తెలంగాణలో జిఎస్విఏలో 16.4% మాత్రమే ద్వితీయ రంగం వాటా ఉంది. ఓకేనా, ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ తృతీయ రంగం చూసినట్లయితే ఇక్కడ 55% ఉంది. బట్ మన తెలంగాణలో ఎక్కువ ఉంది ఇక్కడ కంటే, 66.3%. 66.3%గా ఉంది. ప్రాథమిక ద్వితీయ అనేది మన తెలంగాణతో పోలిస్తే ఇక్కడనే ఎక్కువ. బట్ తృతీయ రంగం అనేది మన తెలంగాణలోనే ఎక్కువగా ఉంది. అండ్ మన తెలంగాణ జిఎస్వికి సంబంధించి అత్యధిక వాటా తృతీయ రంగం. ఓకేనా, ఇక్కడ కూడా అత్యధిక వాటా కలిగింది తృతీయ రంగమే. ఆ తర్వాత ఏంటి, ప్రాథమిక రంగం. బట్ ఇక్కడ ద్వితీయ రంగం వచ్చింది. మనకు లాస్ట్లో తక్కువ వాటా కలిగింది ద్వితీయ రంగం 16.4. బట్ ఇక్కడ ప్రాథమిక రంగం తక్కువ వాటా కలిగి ఉంది. ఓకేనా, దానికి దీనికి కన్ఫ్యూజ్ కావద్దండి. ఒకసారి మనం రెండింటిని కూడా పక్క పక్కన రాద్దాం, మంచిగా గుర్తుంటుంది. తెలంగాణ జిఎస్విఏ, తెలంగాణ జిఎస్విఏ వివిధ రంగాల వాటా, అండ్ భారత్ జీవీఏ వివిధ రంగాల వాటా. ఇక్కడ దీనికి అత్యధికంగా వాటా కలిగింది తృతీయ రంగం, ఇక్కడ కూడా తృతీయ రంగమే. అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్రాథమిక రంగం ఉంది, బట్ ఇక్కడ ద్వితీయ రంగం ఉంది. ఓకేనా, ఇక్కడ చివరగా అతి తక్కువ వాటా కలిగింది ద్వితీయ రంగం, ఇక్కడ ప్రాథమిక రంగం. తెలంగాణ జిఎస్విఏలో అత్యధికంగా తృతీయ రంగం 66.3% వాటా కలిగి ఉంది. ప్రాథమిక రంగం 17.3% వాటా కలిగి ఉంది. ద్వితీయ రంగం 16.4%
4% వాటా కలిగి ఉంది. అండ్ ఇక్కడ జీవీఏలో తృతీయ రంగం 55% వాటా కలిగి ఉంది. అండ్ ద్వితీయ రంగం 25 పాయింట్ ఎంత అండి 2% 2% వాటా కలిగి ఉంది. ఒక నిమిషం, 2% వాటా కలిగి ఉంది. నెక్స్ట్ ప్రాథమిక రంగం 19.8%. ఓకేనా, 19.8% తన వాటానైతే కలిగి ఉంది. ఇది మొత్తం గుర్తుండాలండి. ఈ వాల్యూస్ గుర్తుండాలి, ఈ వాల్యూస్ గుర్తుండాలి. ఖచ్చితంగా ఇందులో నుంచి వెళ్ళి ఒక్క క్వశ్చన్ అయినా వాడు అడుగుతాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎన్ని కోట్లలో ఉందనేది చూద్దాం. ఓకేనా, జీవీఏకి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం అండ్ తృతీయ రంగం వారి వాటా కోట్లలో చూద్దాం. ప్రాథమిక రంగం యొక్క వాటా 59,57,032 కోట్ల రూపాయలు. అండ్ ద్వితీయ రంగం 75,55,002 కోట్ల రూపాయలు. అండ్ తృతీయ రంగం 1,65,02,859 కోట్ల రూపాయలు. ఈ 2 లక్షల కోట్లలో వచ్చినాయి, బట్ ఇది కోటి కోట్లలో వచ్చింది. ఓకేనా, అండ్ ఇక్కడ వృద్ధి రేటు చూద్దాం. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి ప్రాథమిక రంగంలో 10.1% నమోదైంది. ఆ తర్వాత ద్వితీయ రంగంలో 6.6%గా నమోదైంది. ఆ తర్వాత తృతీయ రంగంలో 10.7%గా నమోదైంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే జీవీఏకి సహకారం వరుస క్రమం చూసినట్లయితే ఫస్ట్ తృతీయ రంగం, ఆ తర్వాత ద్వితీయ రంగం, ఆ తర్వాత ప్రాథమిక రంగం అనుకున్నాం. బట్ ఇక్కడ వృద్ధి రేటు పరంగా చూసినట్లయితే అత్యధికంగా వృద్ధి ఎక్కడ నమోదైంది? తృతీయ రంగంలో, ఆ తర్వాత ప్రాథమిక రంగంలో, ఆ తర్వాత ద్వితీయ రంగంలో. అంటే భారతదేశంలో ద్వితీయ రంగంలో వృద్ధి అనేది తక్కువగా నమోదైంది. ఇక్కడ వృద్ధి రేట్ల పరంగా చూసినట్లయితే మన తెలంగాణలో అత్యధికంగా తృతీయ రంగంలో నమోదైంది. ఎంతండి? 11.9 నమోదైంది మనకడ. ఇక్కడ 10.7. ఆ తర్వాత తెలంగాణలో 7.6%గా ద్వితీయ రంగం ఉన్నది. బట్ ఇక్కడ ఇది 6.6% ఉంది. అండ్ ప్రాథమిక రంగం జిఎస్విఏలో తెలంగాణలో 5.5% నమోదైతే ఇక్కడ 10.1% నమోదైంది. మనకాడ అత్యధికంగా వృద్ధి రేటు నమోదైంది తృతీయ రంగంలో, ఆ తర్వాత ద్వితీయ రంగం, ఆ తర్వాత ప్రాథమిక రంగం. బట్ భారత్లో ఫస్ట్ తృతీయ రంగం, ఆ తర్వాత ప్రాథమిక రంగం, చివరిలో ద్వితీయ రంగం. ఓకేనా, వృద్ధి రేట్ల పరంగా నేను చెప్తున్నా. ఇది అర్థమైందా? భారతదేశంలో వృద్ధి రేటు ఏ రంగంలో ఎక్కువ నమోదైంది అంటూ ఉంటాడు, లేకపోతే వాటి వరుసక్రమం ఏంది అంటూ ఉంటాడు, లేకపోతే తెలంగాణలో వృద్ధి రేటు రంగాల వారీగా తెలియజేయండి అంటూ ఉంటాడు. సో జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా, దీన్ని కంపేర్ చేస్తూ చదువుకోండి, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, అండ్ ఇక్కడ గమనించినట్లయితే ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్ కాదు, సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. మన తెలంగాణకు ముందస్తు అంచనాలు, ఇక్కడ భారతదేశానికో రెండవ ముందస్తు అంచనాలు. అర్థమైందా? నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ప్రాథమిక రంగం ఉన్నది. ప్రాథమిక రంగంలో ఉపరంగాలు ఉంటాయి. ఈ ఉపరంగాల్లో ఏ రంగం ఎంత వాటాను కల్పిస్తుంది అనేది కూడా చూడాలి. అంటే ఈ వాల్యూస్ గుర్తుంచుకోకున్నా పర్లేదు, బట్ వరుస క్రమం గుర్తుంచుకోవాలి. అత్యధికంగా ఏంటి, అతి తక్కువగా ఏంటి, ఆరోహణ క్రమం ఏంటి, అవరోహణ క్రమం ఏంటి, ఇట్లా అడగచ్చు వాడు. ఓకేనా, ఒకసారి ఇక్కడ గమనించండి. ఇది 2024-25 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం అండ్ ప్రస్తుత ధరల వద్ద జిఎస్విఏకి ఉపరంగాల వాటా. ఓకేనా, అత్యధికంగా దేని వాటా ఉందండి? 41.6% పంటల వాటా ఉంది. ఆ తర్వాత పశు సంపద వాటా, ఆ తర్వాత గనుల వాటా, గనులు మరియు క్వారింగ్, ఆ తర్వాత ఫిషింగ్, చేపలు మరియు ఆక్వాకల్చర్, ఆ తర్వాత అటవీ చివరి స్థానంలో ఉందండి. ఓకేనా, ఒకసారి ఇక్కడ గమనించండి, మీకు మంచిగా అర్థమవుతుంది. 2024-25 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిఎస్విఏకి ప్రాథమిక రంగం యొక్క ఉపరంగాల సహకారం. అత్యధికంగా ఏ ఉపరంగం సహకారాన్ని అందిస్తుందండి? పంటలు 6%, పంటలు 41.6% వాటా కలిగి ఉంది. ఆ తర్వాత పశు సంపద, ఆ తర్వాత గనులు, ఆ తర్వాత చేపలు పట్టడం, ఆ తర్వాత అటవీ పెంపకం అండ్ లాగింగ్. ఈ గనులు అండ్ క్వారీలు ఒకటి తీసేసినాం అనుకోండి, ఈ నాలుగు ఉన్నాయి కదా, ఈ 4ను
వ్యవసాయం మరియు అనుబంధ రంగాలుగా కన్సిడర్ చేస్తాం. ఆ తర్వాత వ్యవసాయ రంగం గురించి కూడా వచ్చినప్పుడు వీటి గురించి చూద్దాం. ఓకేనా? ఇప్పుడైతే మీరు ఏమని గుర్తుంచుకుంటారు? ప్రాథమిక రంగంలో పంటలు అత్యధికంగా వాటా కలిగి ఉన్నాయి. ఆ తర్వాత పశు సంపద, ఆ తర్వాత గనులు అండ్ కార్యింగ్, ఆ తర్వాత చేపలు పట్టడం మరియు ఆక్వాకల్చర్, అండ్ ఆ తర్వాత లాస్ట్లో అటవీ పెంపకం మరియు లాగింగ్ ఉంది. అత్యధికంగా పంటలు, అతి తక్కువగా అటవీ. ఓకేనా? అటవీ అతి తక్కువగా అని గుర్తుంచుకోండి. అటవీ అతి తక్కువగా. మీరు చదువుకునేటప్పుడు దీనికంటే, ఓకేనా, ఈ ఫిగర్ చూసుకోవడం కంటే ఇది చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది ఒక వరుస క్రమంలో ఉంది కాబట్టి ఇవే చూసుకోండి. వాడు మ్యాక్సిమం డిఫికల్ట్గా క్వశ్చన్ అడుగుదాం అనుకున్నప్పుడే ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఈజీగా అడుగుదామంటే ప్రాథమిక రంగం యొక్క వాటా ఎంత అడుగుతాడు, దాని ఉపరంగాల వరకు రాడు. ఓకేనా? నెక్స్ట్ ద్వితీయ రంగం యొక్క ఉపరంగాల వాటా చూద్దాం. ఓకేనా? 2024-25 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ GSVAకి ద్వితీయ రంగం యొక్క ఉపరంగాల సాకారం. ఇది ఈజీయేనండి. ఫస్ట్ తయారీ రంగం, ఆ తర్వాత నిర్మాణ రంగం, ఆ తర్వాత విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా అండ్ ఇతర సేవలు. ఇది మీకు ఈజీగానే గుర్తుంటుంది. 3 ఉన్నాయి కాబట్టి ఈజీగానే గుర్తుంటుంది. ఫస్ట్ అయితే తయారీ రంగం అండి. తయారీ తర్వాతనే నిర్మాణ రంగం. ఓకేనా? ఫస్ట్ తయారీ, ఆ తర్వాతనే నిర్మాణ రంగం. ఒకసారి ఇక్కడ గమనించండి. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆ తర్వాత కన్స్ట్రక్షన్, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ సర్వీసెస్. ఓకేనా? తయారీ రంగం 54.3% అయితే నిర్మాణ రంగం 33.2% అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ సర్వీసెస్ 12.5%. నెక్స్ట్ తృతీయ రంగం చూద్దాం. మళ్ళీ అడిగితే వాడు ఇందులో నుంచి అడగొచ్చండి. GSVAలో తృతీయ రంగానికి సంబంధించి ఏ ఉపరంగం అత్యధిక వాటా కలిగి ఉంది, ఏ ఉపరంగం అతి తక్కువ వాటా కలిగి ఉంది అంటూ ఉంటాడు. సో జాగ్రత్తగా గమనించండి. అత్యధికంగా రియల్ ఎస్టేట్ అని గుర్తుంచుకోండి. అత్యధికంగా రియల్ ఎస్టేట్ అనే వర్డ్ గుర్తుంచుకోండి. మిగతాదంతా చదవకండి, చదివితే మర్చిపోతారు. ఓకేనా? అత్యధిక వాటా కలిగి ఉంది రియల్ ఎస్టేట్ 37.5%. ఆ తర్వాత వ్యాపారం లేదా వాణిజ్యం, ఇక్కడ వ్యాపారం అన్నా ఇవ్వచ్చు, వాణిజ్యం అయినా ఇవ్వచ్చు. మరమ్మతులు, హోటళ్ళు, రెస్టారెంట్లు. మరి సెకండ్ ఏంటి అంటే హోటళ్ళు అండ్ రెస్టారెంట్లు అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఫస్ట్ రియల్ ఎస్టేట్ అని వర్డు, సెకండ్ హోటళ్ళు అండ్ రెస్టారెంట్లు. 3వ స్థానంలో రవాణా కాదు, ప్రజా పరిపాలన కాదు, ఆర్థిక సేవలు కాదు, ఇతర సేవలు ఉంది. ఇందులో చాలా వస్తాయి, బట్ మనం ఇతర సేవలు అనే పేరుతో కన్సిడర్ చేస్తూ ఉంటాం. 3వ స్థానంలో ఇతర సేవలు, 4వ స్థానంలో రవాణా అని గుర్తుంచుకోండి. ఇదంతా చదవకండి, మర్చిపోతారు. 4వ స్థానంలో రవాణా ఉంది. రవాణా, నిల్వ, కమ్యూనికేషన్, సేవల ఆధారిత ప్రసారాలు. అండ్ 5వ స్థానంలో ఆర్థిక సేవలు, 6వ స్థానంలో ప్రజా పరిపాలన. ఓకేనా? ఒకసారి ఇక్కడ గమనించండి. అత్యధికంగా వాటా 37.5% ఏంటండి? రియల్ ఎస్టేట్. ఆ తర్వాత 27.4% ఏంటండి? హోటల్ అని చెప్పిన నేను. హోటల్ గుర్తుంచుకోవాలి, హోటల్ అండ్ రెస్టారెంట్. ఓకేనా? అండ్ ఆ తర్వాత 11.9% ఏంటండి? ఇతర సేవలు. అండ్ ఆ తర్వాత 11.3% ఏంటండి? రవాణా, ట్రాన్స్పోర్ట్. అండ్ ఆ తర్వాత 7.5% ఆర్థిక సేవలు. అండ్ ఫైనల్గా ప్రజా పరిపాలన. ఓకేనా? మీరు వీటిని చాలాసార్లు రిపీట్ చేయాలి, అప్పుడే గుర్తుంటాయండి. అంత ఈజీగా గుర్తుండవు మీకు. ఓకేనా? ఇక్కడ మీరు వీటి వాల్యూస్ గుర్తుంచుకోకపోయినా వీటి వరుస క్రమం గుర్తుండాలి. ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, లాస్ట్ ఏంటి. ఓకేనా? ఇది GSVA వివిధ రంగాల వాటా అండ్ ఉపరంగాల యొక్క వాటా. ఇప్పుడు మీరు ఈ క్లాస్ విన్న వెంటనే PDF ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఒక నోట్స్లో రాయండి. ఓకేనా? రాస్తేనే గుర్తుంటుంది.